ఈ మధ్యకాలంలో మన ఇండియాలో జరుగుతున్న నేరాలు ఘోరాలు చూస్తుంటే అందరికీ భయం పుట్టింది. పెళ్ళి అంటేనే బాబాయ్ ఆమడు దూరం వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. అయితే మన ఇండియాలోనే కాకుండా ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అమెరికాకు వెళ్ళి కూడా విదేశాల్లో ఉంటూ కూడా అక్కడ శిక్షలు ఎలా ఉంటాయో తెలిసి కూడా భార్యల్ని చంపేస్తున్నారు. నిన్న ఒక న్యూస్ అందరూ చూసే ఉంటారు. తెలంగాణకి చెందిన అవినాష్ అనే అబ్బాయి పెళ్ళైన 4 నెలలకి భార్యని చంపేశాడు. ఎలా చనిపోయిందని అంటే, నా భార్యకు ఒంట్లో బాగలేదు, మందులు తెద్దామని 45 నిమిషాలు నేను బయటకు వెళ్ళాను. నేను వచ్చేసరికి నా భార్య బాత్రూంలో ఉంది, లోపల నుంచి డోర్ వేసి ఉంది. పోలీసులు వచ్చారు, డోర్లు పగలగొట్టారు, ఆ అమ్మాయిని బయటికి తీశారు. ఆ అమ్మాయికి పోస్ట్ మార్టం అన్ని చేసిన తర్వాత అందులో తేలిన విషయం ఏంటంటే ఆ అమ్మాయిని గొంతు నులిమి ఎవరో చంపేశారని అన్నట్టు రిపోర్ట్లో వచ్చిందని పోలీసులకి అయితే అనుమానం వచ్చింది. మొత్తానికి ఈ అబ్బాయిని పట్టుకుని పోలీసులు అడుగుతుంటే ఏదేదో సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే నేనేమీ చేయలేదు, మరి నేను లేనప్పుడు మరి ఇంటికి ఎవరైనా వచ్చారో ఏంటో అని సీసీ ఫుటేజ్ చూసుకోండి అని అంటే అందులో ఎవరూ రాలేదు. మరి ఎలా చనిపోయింది భార్య అని అంటే ఏమో నాకు తెలీదు, బాత్రూంలో చనిపోయిందని చెప్పేసి ఈ రకంగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు సహజంగా ఏమనుకుంటారనంటే ఎవరన్నా చనిపోయినప్పుడు లోపల నుంచి లాక్ వేసుకున్నారనుకోండి, వాళ్లే కావాలని చనిపోయినట్టు ఈ రకంగా కేసులు బుక్ చేస్తారు. కానీ ఇక్కడ అమెరికాలో జరిగిన విషయం ఏంటంటే కొన్ని డోర్లకి ఏంటంటే బయట నుండి లాక్ వేయచ్చు, లోపల నుండి లాక్ వేయచ్చు. మన దగ్గర కీ ఉందనుకోండి, అది బయట నుండి కూడా ఓపెన్ చేయొచ్చు. అలాంటి డోర్లు కూడా ఉంటాయి. ఇప్పుడు అమెరికాలోనంటే అంత సిస్టమ్ బాగా ఇదిగా ఉంటుంది కాబట్టి బాత్రూమ్ డోర్లు కూడా అలా బయట నుండి లోపల నుండి వేసుకునేలాగా ఉంటాయి. కాబట్టి ఈ అమ్మాయిని ఆ అబ్బాయి పీకినోకి చంపేసి బాత్రూంలో పడేసి బయట నుండి లాక్ వేసి బయటకు వెళ్ళిపోయాడేమో, ఇలా కూడా అనుమానాలు వస్తాయి. మొత్తానికి వీళ్ళకి అనుమానం ఉండి మొత్తం ఆ అబ్బాయి కాల్ రికార్డులు అన్నీ మొత్తం ఫోన్లో ఉన్నదంతా కూడా వెనక్కి తీసుకొచ్చి అసలు ఎవరెవరితో ఈ అబ్బాయి మాట్లాడాడు, చనిపోయినప్పుడు ఎవరితో మాట్లాడాడు, ఆ అబ్బాయి అన్నీ కూడా బయటకు తీశారు. తీస్తే ఈ అబ్బాయి ఎవరో ఇండియాలో ఒక అమ్మాయిని ప్రేమించాడని, ఆ అమ్మాయి ఏమో తల్లిదండ్రులకు చెప్తే వీళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదని, పెళ్లికి ముందే ఈ అబ్బాయి ఆ అమ్మాయికి ఒక రింగ్ పెట్టి ఎంగేజ్మెంట్ లాగా చేసుకున్నాడని, ఈ అబ్బాయికి పెళ్లి అయిపోయినా సరే ఆ అమ్మాయితోటి ఇలా కనెక్షన్ పెట్టుకుని ఇంకా ఆ ప్రేమ వ్యవహారాన్ని నడిపిస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయితోటి ఇంకా చాటింగ్లు చేయడం, ఫోన్ కాల్స్ మాట్లాడడం, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఒక విషయం అర్థం కాదండి, అసలు ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు అనుకోండి, వదిలేయాలి కదా. ఇప్పుడు అవతల ఆ అమ్మాయి ప్రేమించిన అమ్మాయి ఎవరైతే ఉందో కనీసం ఆ అమ్మాయికైనా బుద్ధి ఉండాలి కదా. వాడికి పెళ్లి అయిపోయింది, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడంటే ఇంకా అతని భార్య అమ్మాయి కదా, నేను దేనికి పనికిరాను కదా అని ఈ అబ్బాయిని వదిలేసి ఆ అమ్మాయి కూడా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి కదా. తల్లిదండ్రులు వద్దని అన్నప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ ఈ అబ్బాయికి పెళ్లి అయినా సరే ఇంకా కనెక్షన్ పెట్టుకుందని అంటే మరి ఆ అమ్మాయికి కూడా బుద్ధి లేదు కదండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఈ అమ్మాయి ప్రాణం తీసేశారు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఈ విషయంలో సంబంధం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే ఈ అబ్బాయి మాత్రం ఆ అమ్మాయితో చాటింగ్లు చేయడం, ఇలాంటి వ్యవహారం అంతా నడుస్తూనే ఉంది. ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత ఇదిగో ఈ అమ్మాయి చనిపోయిందని ఫోటోలు కూడా వాట్సాప్లో ఆ అమ్మాయికి పంపించాడని కూడా చెప్తున్నారు. మరి అది ఎంత నిజమనేది కూడా ఇంకా అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత ఎవరెవరికి ఫోన్లు చేశాడో ఇవన్నీ కూడా అమెరికా పోలీసులు అన్నీ బయటకు లాగారు. మొత్తానికి ఆ అబ్బాయిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, మనం విదేశాలకు వెళ్తున్నామంటే ఎందుకు వెళ్తున్నాం? మన లైఫ్ బాగుండాలి. అక్కడికి వెళ్ళామనంటే కొంచెం జీవితం సెట్ అయినట్టే అనుకునే కదా. ఎంతోమంది పాపం అమెరికా వీసాల కోసం లక్షల డబ్బులు ఖర్చు పెట్టి పాపం అంతంత దూరాలు వెళ్తున్నారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత భార్యను చంపేయడం, ఇలా భర్తలు లేపేయడం, ఇలాంటి పోలీస్ కేసుల్లో ఇరుక్కున్నారనుకోండి, అసలు పరిస్థితి ఏంటి? ఇలాంటి నేరాలు కనుక ఇండియాలో చేశారనుకోండి, తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి చూసి ఇంకా బాధపడి ఎవరో ఒకరు లాయర్లు పట్టుకుని లక్షల డబ్బులు పెట్టి మొత్తానికి ఏదో రకంగా బెయిల్ మీద బయటకు తీసుకొస్తారు. ఇప్పుడు అమెరికాలో ఈ అబ్బాయి జైల్లో ఉన్నాడు అనుకోండి, ఈ సాక్ష్యాలన్నీ నిజమని తేలే అనుకోండి, అసలు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు వెళ్ళి ఒక్కసారైనా అబ్బాయిని పలకరించడానికి ఉంటుందా? ఫోన్ మాట్లాడడానికి ఉంటుందా? అసలు ఆ అబ్బాయి జీవితం ఏంటి? లైఫ్ లాంగ్ అక్కడ మొత్తానికి జైల్లో ఉండాల్సిందే కదా. పైగా అమెరికాలో కేసులు అని అంటే అక్కడ జైళ్ళలో ఎంత కఠినమైన శిక్షలు ఉంటాయో చాలామంది చెప్తూ ఉంటారు. ఇక్కడలాగా కాదు, అక్కడ పోలీసులు చాలా కఠినంగా ఉంటారు, నరకం అనుభవించాలి. ఒక్కసారి జైలుకి వెళ్ళామని అంటే అమ్మో ఆ బాధ మామూలుగా ఉండదని చాలామంది చెప్తూ ఉంటారు. మరి ఈ అబ్బాయి ఎంత తింగరతనంగా ఎందుకు చేశాడండి? అంత బాగా చదువుకొని అన్నీ తెలిసి భార్యని చంపాలనే అసలు ఆ మనస్తత్వం ఎలా వచ్చింది? అమెరికా వెళ్ళి శుభ్రంగా చదువుకొని బాగా సంపాదించుకుంటారని అంటే ఎవరో అమ్మాయి కోసం పెళ్ళాన్ని చంపేస్తాడా? వాడు కొంచెమన్నా బుద్ధి ఉందా? ఇక్కడ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అమెరికాలో అంటే ఇంకా బెయిల్ ఇవ్వడం, పోలీసులకు లంచాలు ఇవ్వడం, ఇలాంటి సీన్లు ఏమేమి ఉండవు. మనకు అక్కడ రికమెండ్ చేసేవాడు కూడా ఎవడో ఉండడు. వాళ్ళకి ఏమన్నా శిక్షలు పడ్డాయనంటే ఇంక అంతే, మా కొడుకులు ఏడో అని అనుకుని బతకాలి వీళ్ళు. ఇంకా అది తల్లిదండ్రుల పరిస్థితి. చక్కగా ఒకరికొకరు హ్యాపీగా ఉండండి భార్యాభర్తలని పెళ్లిళ్ళు చేసి చక్కగా పంపిస్తుంటే తినద అరక్క ఏం చేయాలో అర్థం కాక ఈ ఫోనుల్లో చాటింగులు, వేరే అమ్మాయిలతో కనెక్షన్లు, ఉన్న మనుషులు చంపేయడం. వాళ్ళ పోలీసులు ఏమన్నా అమాయకులా? మన ఇండియాలో పోలీసులు అక్కడ ఎవడో పట్టించుకోవడం చెప్పుకోవడానికి. ఇలా తెలుగు వాళ్ళు ఎంతోమంది కేసుల్లో ఇరుక్కుని ఇప్పటికీ జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. తెలీదా మీకు ఆ మాత్రం?
ఇండియాలోనే ఇదే బాగోతాలు, ఎక్కడో విదేశాలకు వెళ్ళినా అక్కడ కూడా ఇవే బాగోతాలు. ఇప్పుడు ఆ అబ్బాయికి పెళ్లి అయిపోయినా సరే ఈ అమ్మాయి ఇలా కంటిన్యూగా మాట్లాడబట్టే కదా ఇప్పుడు ఆ అబ్బాయి పెళ్ళాన్ని చంపేయాలని అన్నంత ధైర్యం వచ్చింది. అదే కనుక ఈ అమ్మాయి మాట్లాడలేదనుకోండి, పెళ్ళాన్ని ఏమి చేయడు, చచ్చినట్టు ఇంకా పెళ్ళంతోనే కలిసి ఉంటాడు వాడు. అంటే ఇక్కడ ఈ అమ్మాయి తప్పు కూడా ఉంది, ఎక్కడికో తీసుకువెళ్ళి భార్యలు చంపాడు. అగో రాధా గాయత్రి విషయం చూసాం, పాపం ఇప్పటి వరకు ఆ తల్లిదండ్రులు ఆ ముసోరి వెళ్ళి పాపం తిరుగుతున్నారు, ఇప్పటి వరకు వాళ్ళకి న్యాయం జరగలేదు, ఏం జరిగిందో తెలియదు. అక్కడ వాడు కూడా సేమ్ ఇంతే, ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందని అంటే నాకు తెలీదు, చచ్చిపోయిందని చెప్తున్నాడు. శుభ్రంగా హెల్తీగా ఉన్న పిల్లలు, చిన్న వయసులో ఉన్నవాళ్ళు అలా అన్యాయంగా ఎందుకు చనిపోతారండి సడన్ గాను? రోజు ఉద్యోగానికి వెళ్తుంది, చక్కగా ఫోన్లు మాట్లాడుతుంది, సడన్ గా చనిపోవడం ఏంటని ఏ తల్లిదండ్రులు ఊరుకుంటారు? మా అమ్మాయికి ఎటువంటి అనారోగ్య సమస్య లేవు, వీడే ఏదో చేశాడని ఖచ్చితంగా అనుమానిస్తారు. ఎందుకు వదిలేస్తారు? ఈ ఫోన్ అనేది ఉంది చూసారా, నిజంగా ఈ ఫోన్ ఎవడ కనిపెట్టాడో కానీ ఇలాంటి నేరస్తులు పట్టుకోవడానికి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అమెరికా పోలీసులు కూడా అంతే, ఈ అబ్బాయి ఫోన్ చాటింగ్లు అన్నీ కూడా డిలీట్ చేసినా సరే అన్ని బయటకు లాగుతున్నారు, అన్నిట్లోనూ దొరికిపోతున్నాడు ఆ అబ్బాయి. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందనంటే బాగా చదువుకున్న వాళ్ళు మంచి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ మనకు దొరికిపోతే మన జీవితాలు ఎలా ఉంటాయని తెలుసు, మనం చంపేస్తే ఏమేం కేసులు మన మీదకి వస్తాయో అది కూడా తెలుసు, మన ఫోన్లో ఎవరెవరితో మాట్లాడామో ఎవరెవరితో చాటింగ్లు చేసామో అవన్నీ పోలీసులు తీస్తారన్న విషయం కూడా తెలుసు. అయినా సరే మేము ఎక్కడ దొరకమని అనుకుని ఏదో కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతున్నట్టు ఇలాంటి నేరాలన్నీ చేస్తారు, ఆఖరికి దొరికిపోతారు, వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, శిక్షలు అనుభవించాల్సిందే. ఒక మనిషి ప్రాణం తీసే అధికారం ఎవరికీ ఉండదు కదండి. నిజంగా భార్య నచ్చలేదనుకోండి, అమెరికా నుండి తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పేస్తే ఆ గొడవ ఏదో ఒకటి జరిగేది. కానీ అసలు ప్రాణం తీసే అధికారం ఎవరికి ఉంది? ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ ప్రేమించింది వచ్చి వీడితో ఉంటుందా? మన వాళ్ళు విదేశాలకు వెళ్ళి మరి ఇలాంటి నేరాలు చేస్తున్నారని అంటే చదివిన చదువులు ఎక్కడికి పోయాయి, వాళ్ళ తెలివితేటలు ఎక్కడికి పోయాయి, అసలు కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, ఏమీ ఆలోచించట్లేదు. బాగా చదువుకున్న వాళ్ళు, తెలివితేటలు ఉన్నవాళ్ళు ఇలాంటి నేరాలు ఎందుకు చేస్తున్నారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. వీళ్ళకి ఎవరు కౌన్సిలింగ్ ఇవ్వాలి? ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకోరా? ఎవరి పిల్లలకు వాళ్ళు మంచి చెడ్డ చెప్పుకోరా? అసలు ఈ తల్లిదండ్రుల పెంపకం ఏంటి? పిల్లల్ని ఎందుకు ఇలా పెంచుతున్నారని ఇప్పుడు తల్లిదండ్రుల మీద కోపం వస్తుంది. కానీ తల్లిదండ్రులు ఏం చెప్తారు? ఏమంటే చిన్నప్పుడు అంటే అన్నీ చెప్పి నేర్పిస్తాం, కానీ పెద్ద అయ్యి గాడిదల్లాగా అయిన తర్వాత ఇంకా వాళ్ళ మనసులో ఏముందో మాకేం తెలుస్తుందండి. పిల్లలు ఎవరు కూడా చెప్పిన మాట వినరు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ సంసారాల్లోకి దూరిపోయి వాళ్ళు ఎలా ఉన్నారని మేము ఏం పట్టించుకుంటామండి అని తల్లిదండ్రులు ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏం చెప్తాం, ఎవరికి చెప్తాం చెప్పండి? ఏంటంటే ఇప్పుడు ఈ అబ్బాయి నేరం చేశాడు, జైల్లో కూర్చున్నాడు, ఆ బాధ ఎవరు అనుభవించాలి? కూతురును పోగొట్టుకున్నందుకు ఈ తల్లిదండ్రులు ఏడవాలి, కొడుకు వెళ్ళి జీవితకాలం జైల్లో ఉన్నందుకు ఆ తల్లిదండ్రులు కూడా నరకం అనిపించాలి. అక్కడ కబురు తెలియదు, ఒక వార్త చెప్పేవాళ్ళు ఉండరు. పోన్లే ఎప్పుడన్నా వెళ్ళి జైల్లో ఉన్న కొడుకుని చూద్దామనంటే అమెరికా వెళ్ళి వీళ్ళు చూడలేని పరిస్థితి. ఎవరు వీళ్ళకి సమాచారం ఇస్తారు? ఏదైనా కనీసం ఒక ఫోన్ అయినా మాట్లాడే పరిస్థితి ఉంటుందా? అంత కఠినంగా ఉంటాయి అక్కడ శిక్షలు. అయినా సరే విదేశాలకు వెళ్ళి ఇలాంటి నేరాలు చేస్తున్నారని అంటే అలాంటి వాళ్ళ దేవుడే కాపాడాలి. మనం న్యూస్లో ఇన్ని నేరాలు ఘోరాలు చూస్తున్నాం, కనీసం అవి చూసినప్పుడైనా సరే బాబోయ్ ఇలాంటివి మన మనసులోకే రాకూడదని ఎందుకు అనిపించట్లేదు? ఏంటంటే పిల్లలు చేసే తప్పుల వల్ల నరకాన్ని ఎవరు అనుభవిస్తున్నారని అంటే తల్లిదండ్రులు అనుభవిస్తున్నారు. ఇప్పుడు చూడండి రాధా గాయత్రి విషయంలో కూడా కూతురును పోగొట్టుకుని పాపం ఈ రోజుకి ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. కొడుకు జీవితం ఏమైపోతుందా, కొడుకుని ఎప్పుడు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారా, నా కొడుకు మీద నేరం ఎక్కడ పడిపోతుందా అని చెప్పేసి ఇక్కడ అబ్బాయి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఇది పరిస్థితి. ఎవరు సుఖంగా ఉన్నారు? పిల్లలు చేసే తప్పుల వల్ల శిక్షలు అనుభవించేది తల్లిదండ్రులు. ఎవరైనా సరేనండి, ఒక నేరం చేసే ముందర, ఒక తప్పు చేసే ముందర అయ్యో మా అమ్మ మా నాన్న పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటని ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడే ఈ సొసైటీలో మార్పు అనేది వస్తుంది. ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంఘటన జరగడం అది చూసి మనం అందరం బాధపడ్డాం, మిగిలిన వాళ్ళకు కూడా ఇలాగే జరుగుతుందేమో, సొసైటీ ఏంటి ఇలా అయిపోతుందని ఎవరికి వాళ్ళకే భయం పుట్టింది. చూడండి పెళ్ళిళ్ళ ఈ పిల్లలు ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు అలాగే చేస్తున్నారు, అబ్బాయిలు భార్యలు చంపే విషయంలో మగవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఆడవాళ్ళు తక్కువ లేరు, మగవాళ్ళు తక్కువ లేరు, నువ్వెంతంటే నువ్వెంత అని అన్నట్టు పోటీల మీద మనుషులు లేపేస్తున్నారు. అందరూ బాగుండాలనే కోరుకుందామండి. ఎవ్వరు కూడా ఇలాంటి తప్పులు చేయొద్దు, కుటుంబాలను మాత్రం ఏడిపించకండి.